పాండ్ల ఈ కార్ రేస్ కేసులో ఈడీ వేగం పెంచింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు బదలాయించారనే ఆరోపణలపై దృష్టి సారించింది. ఈ కార్ రేసింగ్ కు సంబంధించి ఏసీబీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కారు రేసింగ్ లో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డాడని పేర్కొంది. కేబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశారని పేర్కొంది. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని తెలిపింది. దీనివలన హెచ్ఎండిఏకు 8 కోట్లు అదనపు భారం పడిందని వివరించింది. నగదు బదిలీ అయిన బ్యాంకు నుంచి ఈడీ అధికారులు ఇప్పటికే వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ బ్యాంకు నుంచి లండన్లోని ఎఫ్ఈఓ ఖాతాకు నిధులు చేరిన అనంతరం అవి మరెవరి ఖాతాల్లోకి బదిలీ అయ్యాయనేది ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎఫ్ఈఓ నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ పై యూకేతో భారత్కు ఒప్పందం ఉన్న నేపథ్యంలో లెటర్ ఆఫ్ రోగేటరీ ద్వారా సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తోంది. ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్కు మాజీ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ అఫిడవిట్ దాఖలు చేశారు. డబ్బుల చెల్లింపుతో తనకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు.